ఆట ఆడడం అంటే అర్ధరాత్రి బయటకు వచ్చి నేను గెలిచేసామని చెప్పి గేలి చేయడం కాదు. ఆట అంటే అదొక కళ. అది ఆటగానే ఆడాలి, ఆట గాడిగానే ఆడాలి, ఆటతోనే ఆడి చూపించాలి. అలాంటిది పాకిస్తాన్ ఆట ఎలా ఉంటుందో మనం చూసాం. ఇది పాకిస్తాన్ ఆట, ఇలా ఉంటుంది. ఇది పాకిస్తాన్ ఆట. సో ఇప్పుడు ఇదే జరిగింది పాకిస్తాన్లో. వాళ్ళు ఏ పోజ్ అయితే ఇచ్చుకున్నారో ఆ పోజే ఇప్పుడు వాళ్ళకి ఎదురైంది. టీమిండియా దెబ్బకు పాకిస్తాన్ విలవెల్లాడుతోంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎందుకంటే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై ఇటు పీసీబీ వేటేసేందుకు సిద్ధమవుతోందా అంటే అవునని మాట్లాడేటువంటి చర్చ జరుగుతుంటోంది. ఏషియా కప్లో టీమిండియాతో వరుసగా 3 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్. సల్మాన్ అలీ ఆఘా ప్లేస్లో T20 కెప్టెన్గా షాదాబ్ ఖాన్ను నియమించే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం భుజంగాయంతో బాధపడుతున్నాడు ఇటు షాదాబ్. ఆ బాధను అంశానికి సంబంధించి చర్చించుకుంటున్నారు అక్కడ కూడా. ఎందుకంటే షాదాబ్ రికవరీ అయిన వెంటనే సల్మాన్పై వేటు వేసే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఏషియా కప్ టోర్నీలో 7 మ్యాచ్ల్లో 72 రన్స్ చేశాడు సల్మాన్ అలీ ఆఘా. 2026లో ఇండియా శ్రీలంకలో జరగనుంది T20 వరల్డ్ కప్. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన టీంను సిద్ధం చేసే ప్లాన్లో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం దీనికి సంబంధించి సమాలోచనలు చేస్తోంది. ఇటు పాకిస్తాన్కి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రక్షాళించాల్సింది కేవలం టీంని మాత్రమే కాదు, ఆ టీం మేనేజ్మెంట్ని కూడా. ఆ టీం మేనేజ్మెంట్ కూడా ప్రక్షాళన చేయాల్సిందే. ఎందుకంటే రిమెంబర్ పాకిస్తాన్లోని 2 గ్రూపులు అంటూ చర్చ జోరందుకుంటున్న క్రమం. అటు బౌలర్ల విషయంలో కూడా ఎందుకు వీడిని పెట్టామంటూ ఇంకొక క్వశ్చన్. బ్యాటర్స్కి సంబంధించిన బ్యాట్స్మెన్ విషయంలో కూడా ఎందుకు వీళ్ళని దించుతున్నారు, ఎందుకు వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టట్లేదని చెప్పి ఇలా అనేక రకాల పేర్లకు సంబంధించి చర్చకు వస్తున్నాయి. సో ఈ క్రమంలో కెప్టెన్కి సంబంధించి ఓటమిని అంగీకరించడం కావచ్చు, లేకపోతే ఈ మరికొన్ని అంశాలకు సంబంధించి. సో ఇటువంటి చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ తన కెప్టెన్ను మార్చబోతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన కెప్టెన్ను మార్చే యోచనలో ఉంది అంటూ కూడా విస్తృతంగా చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. T20 ప్రపంచ కప్కు పాకిస్తాన్ టీంను సిద్ధం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. బట్ ఇటు ఆడుతుందా? ఎందుకంటే వాళ్ళ ఆట అంతా ఎలా ఉంటుందో మనం చూసాం. వెకిలి చేష్టలు, వెర్రు విగడాలు అంటూ ఉంటారు కదా, వెకిలి చేష్టలు. ఊరిక విరగబడిపోతూ ఉంటారు మ్యాచ్లో. ఆడేది తక్కువ, హడావుడు ఎక్కువ. ఏదో మన దగ్గర ఉంటుంది ఊపే కుహ అంటే ఊర్లో పెళ్ళికి ఏదో హడావుడు అంటారు కదా, అలా ఉంటుంది వీళ్ళది.